DTV న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం సెంటర్ పి గన్నవరం మండల కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో మోకా ఆనంద సాగర్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పి గన్నవరం నియోజకవర్గ కో కన్వీనర్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ మోకా ఆనంద సాగర్ మాట్లాడుతూ 2019 నుంచి నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లేనందున పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నూతన కార్యాలయాన్ని రేపు 12వ తేదీన ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. ఈ నూతన కార్యాలయ సదుద్దేశం ప్రతి కార్యకర్తని చైతన్యపరిచి వారి బాగోగులు చూస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేలాగా కృషి చేస్తామని, దానికోసం ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు, అదే రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్లతో అందరూ కలిసి కార్తీక వన సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అతిరథ మహాశయులు అందరూ విచ్చేస్తున్నారని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. సహోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈనాటి ఈ పత్రికా సమావేశంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గత 19 ఎన్నికల అనంతరం నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే సదుద్దేశంతో పార్టీ అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు 4 మండలాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, నాతో పాటు కోకనుండగా ఉన్నటువంటి డివి గారు, రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ చుట్టూరు శ్రీనివాస్ గారు, మామిడికుదురు మండలం పాత కొత్త అధ్యక్షులు మొల్లెడి సీన్ గారు, బోనం బాబు గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అంబాజీపేట మండల ప్రధాన కార్యదర్శి రాము గారు, పి గన్నవరం మండల ప్రధాన కార్యదర్శి గుత్తుల రామకృష్ణ గారు, ఇంకా ఆ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు, ఇంకా దళిత నాయకులు, దండోర నాయకులు, అనేక మంది ఎంపీటీసీలు అందరూ కూడా ఈ మీడియా సమావేశాన్ని నియోజకవర్గం వ్యాప్తంగా హాజరయ్యారు. ఇది కేవలం మీడియా సమావేశంగా మాత్రం పెట్టాం. విషయం ఏంటంటే, రేపు 12వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకి ఇదే ప్లేస్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నూతన కార్యాలయంగా దీన్ని ప్రారంభిస్తాం. గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు రెడ్డి అనంత కుమార్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని, ఈ ఆఫీస్ని, కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. అదే రోజు కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో, బూత్ కమిటీలు, యూనిట్లు, ఇన్ఛార్జీలు, ఇటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో, పార్టీ ఆమోదం మేరకు వాళ్ళందరితో కూడా ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండబోతుంది. దానికి ఇంకా పార్టీ అధిష్టాన వర్గం నుంచి క్లారిటీ రాలేదు. తదనంతరం కార్తీక అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నియోజకవర్గం కార్యకర్తల అభీష్టం మేరకు, 100కి 100 మంది కార్యకర్తల యొక్క కోరిక మేరకు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పార్టీకి ఒక కార్యాలయం ఉండాలనేది 42 ఏళ్లుగా పార్టీ విధి విధానాల్లో ఒక ముఖ్యమైనటువంటి భాగం. అందులో భాగంగా గత 9 నెలలుగా ఇక్కడ పార్టీ కార్యాలయం లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి పెద్దలందరూ కూడా, నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి పార్టీ పెద్దలు, కార్యకర్తలు అందరూ ఏకమై ఈ నిర్ణయాన్ని తీసుకుని ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం. దీనికి గౌరవ జిల్లా మంత్రివర్యులు సుభాష్ గారు, పార్లమెంటు సభ్యులు హరీష్ గారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు సుజయ్ కృష్ణ రంగారావు గారు, నియోజకవర్గం పరిశీలకులైనటువంటి షేక్ సుబాన్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర కార్యదర్శులైనటువంటి కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి డొక్కా నాగబాబు గారు, కార్యదర్శి అయినటువంటి మద్దాల సుబ్బారావు గారు, బోళ్ల ప్రసాద్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి చిట్టూరు శ్రీని గారు, ఈ నియోజకవర్గాన్ని నుంచి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి బొంతు పెదబాబు గారు, భారతి గారు, గంగాదేవి గారు, ముక్కరం గారు, అండ్
సత్యబాబు రాజు గారు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరినీ శిరస్సు వంచి పాదాబంధనం చేసి వేడుకుంటున్నాను. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కూటమి కార్యాలయం కాదు. గతంలో కూటమి కార్యాలయం ఉండేది, అది ఎన్నికల్లో పెట్టబడింది. ఎన్నికల అనంతరం దాన్ని తొలగించారు. ఇది తెలుగుదేశం పార్టీ పి గన్నవరం నియోజకవర్గం కార్యాలయం, పార్టీ అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యాలయం, కార్యకర్తల ఏకగ్రీవ ఆమోదంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యాలయం. కావున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా పెద్దలు కో-కన్వీనర్ గారు డివి గారు మాట్లాడతారు, సుబ్బారావు గారు మాట్లాడతారు, ముల్లెడ్డి సీని గారు మాట్లాడతారు, బోండంబాబు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గౌరవనీయులు చుట్టూరు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు, మా దళిత నాయకులు మాట్లాడతారు. దయచేసి అది కూడా మీరు వినాల్సిందిగా కోరుతారు. ఇప్పుడు కో-కన్వీనర్ అయినటువంటి మా డివి గారు మాట్లాడతారు.